సహోదరులారా, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెక్కులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవుడి లేఖనాలు మన కొరకు దీవించినారు. ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం, దీవింపబడును. తర్వాత భాగాల్లో కూడా మనం చూస్తే 5వ అధ్యాయం 5వ వచనంలో దీవింపబడును. తర్వాత 6వ వచనంలో కూడా దీవింపబడుదు అనే మాట మరి ఇట్లా చూస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ మొదటి 2 వచనాల్లో కూడా 3వ వచనంలో కూడా మనం చూస్తే అది దీవింపబడదు అనే మాట మనము చూస్తాం. చాలామందికి దేవుని అంటేనే అది ఇష్టం. అయితే నిజమే, మనం దీవించబడాలి, దేవుడు కూడా మనం దీవించాలని ఆయన కోరుతున్నారు. ఒక మాటను మనం చూస్తే మరి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. అంటే ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు పిలిచాడు. ఉదాహరణకు అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మరి అబ్రహాముతోటి దేవుడు చెప్పాడు. ఏమంటున్నాడంటే ఆదికాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయము అది మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళును. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయి, నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదని, నిన్ను దూషించు వారిని శపించు. భూమి యొక్క సమస్త వంశము నేను ఆశీర్వదింపబడునని అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికే పిలిచాడు. అయితే నమ్మదగిన దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అని చెప్పేసి స్పష్టంగా రాయడు. చూడండి, ఇక్కడ 24వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుడు అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించాడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మరి దేవుని యొక్క కోరిక ఆశీర్వదించడానికి దేవుడు పిలుస్తున్నాడు. మానవ యొక్క కోరిక ప్రార్థన కూడా నేను ఆశీర్వదించబడాలి అని. దావీదు కూడా మరి భౌతికంగా ఎంతో ఆశీర్వదించబడిన వ్యక్తి, కానీ తను మరి తన యొక్క కుటుంబం మరి ఆ కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే తన కుమారులు మరి రాజ్య సింహాసనము మీద ఉండాలి అని ఉంటారు అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సమూయేలు 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 7వ అధ్యాయం
7వ అధ్యాయము 29 దయచేసి నీ దాసుడు నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. అంటే నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా అని ఎబ్బేసి కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నన్ను మీరు ఆశీర్వదించండి. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను కోనియను. అయితే ప్రియులారా, అక్కడ మనము దేవుడి ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మానవ యొక్క కోరిక ఆశ కూడా ఆశీర్వదించబడాలని. అయితే ఆశీర్వాదము లేకుండా శాపంతో మనం కనుక ఉన్నట్లయితే మనం నష్టపోం. అయితే శపించబడినటువంటి వారు ఆశీర్వదించబడిన వారికి కూడా అక్కడ స్పష్టమైనటువంటి హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో స్పష్టంగా, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్పాడు. అయితే శపించబడినటువంటి వారిని గురించి కూడా చెప్పాడు. శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి వెళ్ళండి అని చెప్పి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనము ఆశీర్వదించబడితే భూమి మీద, తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పరలోకంలో మనం ఒకవేళ శాపగ్రస్తులుగా ఉంటే ఇక్కడ దుర్భరమైన జీవితం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య నరకం. అయితే మేము ఏం కోరుకుంటాం? ఆశీర్వాదము మీకు కావాలంటే ప్రభునందు ప్రియులారా, గల్తీలకు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే, మరి 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఏమంటాడంటే, మరి అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం కూడా పొందాలని యేసుక్రీస్తు ప్రభువారు మన శాపం అంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు. మన శాపాన్ని భరించాడు, మన శాపమంతా కూడా ఆయన మోసాడు. అయితే ఇప్పుడు ఆ శాపము నుంచి మనల్ని తొలగించి ఆశీర్వాదానికి మన వారసులుగా దేవుడు సిద్ధపరుస్తానని స్పష్టంగా చెప్పాడు. అదే అపోస్తులు కూడా చెప్పాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో, మరి మేము దుష్టత్వం నుంచి మళ్లించడం వల్ల మీరు ఆశీర్వదించబడతారు. అందుకనే జ్ఞాపకం ఉంచుకోండి, మనం దుష్టత్వం నుంచి మళ్లించబడినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి నీలో పాపం ఉన్నంతకాలం, శాపగ్రస్తమైన జీవితం ఉన్నంతకాలం నీవు అవిధేయత, అన్యాయము, అక్రమము, అబద్ధము, మోసము, టక్కరి, రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి మరి జీవితము నువ్వు జీవించినంత కాలము నీవు ఎన్నటికీ ఆశీర్వదించబడలేవు. నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్తంతో కడగబడి నీవు పరలోక రాజ్య వారసుడుగా సిద్ధపడినట్లయితే నీవు మొట్టమొదటిగా ఆశీర్వదించబడడానికి అది మొదటి మెట్టు. రెండవదిగా మీరు గమనించినట్లయితే మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఆశీర్వదించబడాలి అంటే ఆయన మాట వినాలి. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించు. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పబడుతుంది. కాబట్టి ఆయన మాట వినాలి. ఆయన మాట నువ్వు విని ఆ ప్రకారము ఎప్పుడైతే నువ్వు నడుచుకోగలుగుతావో అప్పుడే నీవు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. పాపము నుంచి మొట్టమొదటిగా నువ్వు విడుదల పొందితే నీకు ఆశీర్వాదం. రెండవదిగా ఆయన మాటను విని ఆ ప్రకారం నడుచుకుంటే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. లేని ఎడల
నీవు శాపగ్రస్తమైన జీవితంలో ఉంటావు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.